ఒక అమ్మాయి వచ్చేసి ఆ రెండో రోజు బహుత్ ముష్కిల్ హై అన్నది అనుకో, నేనే చెప్తున్నా అంటారు ఇంకా మీరు అప్పుడు. ఓకే. అండ్ సార్ అసలు అంటే ఇయర్స్ డౌన్ ద లైన్ ఇయర్స్లో ఇండస్ట్రీలో కూడా అసలు ట్రెమెండస్ చేంజెస్. అంటే అసలు టాలీవుడ్, ఎస్పెషల్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఇండియా కాదు గ్లోబల్ వైడ్ ఆస్కార్ అవార్డ్ కూడా గెలవటం జరిగింది. సో దిస్ చేంజెస్ ఇలాగా నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ చేంజ్ మా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎస్పెషలీ రాజమౌళి గారు RRR లాంటి ఎక్స్ట్రా కాబట్టి అంత తెలుస్తుంది. ఏం ముందు లేదమ్మా, శంకరాభరణ నమస్కారం పోలేదా, వీ హ్యావ్ బీన్ మాయాబజార్ లాంటి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ మా. జగదేక వీరుని కథలో 5 ఎన్టీ రామారావు గారు పక్కన పక్కన షూట్ చేసిన మార్కస్ బాట్లీ గారు లేరా, ఎక్స్ట్రాడినరీ తీసాం. ఎప్పుడు మనకి ఎక్కడ అని అంత జనాల్లో వెళ్ళలేదు, ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటిది లేని లేదు. అప్పుడు ఉండేది రేడియో, దాని తర్వాత వచ్చిన టీవీ. కానీ ఇప్పుడు మన ఆధిపత్యం అని ఉంటున్నది అంటారు కదా, ఆధిపత్యం నేను ఒప్పుకోను మా. ఒక్క ఇండస్ట్రీ ఇంకో ఇండస్ట్రీ కన్నా ఎక్కువ అంటే ఒప్పుకోను. కానీ పయనియర్స్ మాత్రం మన వాళ్ళు. మసాలా సినిమాలు అంటే మామూలు మసాలాలు తీయలేం మనం, సబ్జెక్టులు తీయమంటే ఈ రగ తీస్తాం. వీఆర్ ఆల్వేస్ పయనియర్స్. ఇప్పుడు రీసెంట్ టైంలో ఏ హీరో అంత ఎఫర్ట్ పెట్టాడు మా చలనచిత్ర పరిశ్రమలో. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో నాకు కొందరు ఆర్టిస్టులు అయితే డిస్టర్బ్ చేస్తారు నన్ను. బాలకృష్ణ గారు అది ఏం పిచ్చమ్మా, ఆయన దీంట్లో సంపాదించే పైసలు దాంతో అన్ని బసాతారానికి ఇచ్చేయడం ఏంటి మా. ఈయన గారు ఉన్నారు మా 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 అన్నయ్య గారు చిరంజీవి గారు, ఆయన వచ్చేసి అందరికి క్యాన్సర్ టెస్ట్ ఫ్రీ, అందరికి ఇది ఫ్రీ ఒక ఆయన చేస్తున్నారు. మహేష్ బాబు గారు అదేంటి మా చిన్నపిల్లలకి ఏంటది. పాలిటిక్స్ అంటే విమర్శలకి పుట్ట, అది ఒక కచరాకుండేది. పవర్ స్టార్ గారి దిగల మొన్న మాట్లాడుతుంటే మా ఓడ ఏమనుకుంటున్నావు అని వచ్చేస్తుంది ఆ ఫీలింగ్. నాకు పాలిటిక్స్కి సంబంధం లేదు, కానీ ఇఫ్ ఐ సీ అ మ్యాన్ లైక్ పవర్ స్టార్, ఆయనతో ఒక సినిమా చేశా అజ్ఞాతవాసి, దాని తర్వాత అక్కడ అట్లీస్ట్ ఆయన చూసే అవకాశం దొరికింది. ఇప్పుడు ఓజీ సినిమాలో మళ్ళీ చూస్తే ఏమున్నాడు పోయి బా, ఆయన నాకు మనసులో అనిపించే మాట, నువ్వు ఉన్నావు మస్తు, నువ్వు తోపు, ఫిక్స్ అయిపో సార్ మీరు తోపు ఉన్నాడు. ఏదో ఒకటి ఉంది మా ఆయన నడక, ఆయన చిన్న ఏళ్ళు ఇట్లా, కానీ సంథింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఒక వావ్ అని. కానీ దాంతో భయం, డబ్బా కొట్టాలనిపించట్లా. ఆయనతో సార్ ఇబ్బందులు ఉన్నాయి సార్ కొంచెం చూసుకురా అని ఏదో మనసులో ఉండే మాట చెప్పాలనిపిస్తుంది. సో ఆయన ఉన్నారు. అసలు పుష్ప ఫర్ ఎగ్జాంపుల్ ఈయన గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు. ఏంటి మన ట్రాన్స్ఫర్మేషన్లు. సో నాట్ సినిమా కోసం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాళ్ళ స్థాయి, ఒక మనిషిగా వాళ్ళ స్థాయిని ఆ గొప్ప లెవెల్కి పెంచుకుంటాం. అంటే ఏం చేయమంటావు నా అలాంటి వాళ్ళకి కుటుంబాలకి ఇన్ని ఉండగా సాధిస్తున్నారు. ఏం లేను వీళ్ళందరూ నాకు ఎగ్జాంపుల్స్. బాలకృష్ణ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, మా అన్నయ్య గారు చిరంజీవి గారు. ఇప్పుడు మహేష్ బాబు గారు అయితే 2500 మంది పిల్లలకి ఆపరేషన్, అదే అంటారు కదా, లేదా టకటకటక తీసుకుంటే. అల్లు అర్జున్ గారు ఆయన ఒక సైడ్లో నడుపుతున్నారు, రామ్ చరణ్ గారు నడుపుతున్నారు. కానీ రీసెంట్గా పవర్ స్టార్ గారు ఆయన మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతుందా చెయ్యి అన్నీ మా. సి హీ ఈజ్ నాట్ ట్రైంగ్ టు ఏమంటారు అది ఫ్రీ ఇస్తా ఉత్తరం మాట్లాడట్లా, పాయింట్ టు పాయింట్ తీసి ఫైరింగ్ అవతల వ్యక్తి. ఐఎమ్ నాట్ టాకింగ్ బట్ పాలిటిక్స్, రాజకీయాల గురించి మాట్లాడట్లా. నాకున్న ఆయన గారికి ఉన్న ఫర్ ద లవ్ ఐ హ్యావ్ ఫర్ హిమ్ ఉన్నాడు పోయి. అండ్ కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి, అంత లేదు మా అక్కడ ఆయన గారికి. ఇవాళ పోవాలి, సంపాదించాలి, 2 కోట్లు తెవ్వాలి, ఖర్చు పెట్టాలి. యూ అండర్స్టాండ్. ఆయన ఇప్పుడు టకటకటక సినిమాలు చేస్తున్నారు. ఎందుకు? ఆయన రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఒక సింగిల్ బ్యాంక్ అకౌంట్లో ఈయన కష్టపడి నింపాలి, అక్కడి నుంచి అందరికీ వెళ్ళాలి. ఎక్స్ట్రాడినరీ. అది కాకుండా దేన్ని అంటారు? పవర్ స్టార్ ఎక్స్ట్రాడినరీ, ఇది ఆఫ్టర్ ఆల్ ఆర్డినరీ. అది ఫ్యాక్ట్. వీ షోంట్ హ్యావ్ టు హెజిటేట్. నన్ను కించపరచుకోవట్లా.
ఆయనలో ఇంత కావాలి కదా, మహేష్ బాబు గారి రేంజ్లో ఇంత కావాలి కదా, నేను అవ్వలేకపోతున్నాను. అది ఏంట్రా, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉండి వాళ్ళు సాధించేస్తున్నారు, మనకు లేదు కదా అని. సరే, అయితే అజ్ఞాతవాసి అప్పుడు ఓజీ ఈ రెండిట్లో అంటే డెఫినెట్లీ ఆ ఆరా అన్నది మీకు అప్పుడు ఇప్పుడు లేదు. అప్పుడు ఆయన ఇట్లా తిరగంగానే అని ఉండిపోయినా, ఇప్పుడు అలా లేదు మా. ఇప్పుడు ఎలా ఉందంటే సార్ అని వావ్ ఆరాధించడం మాత్రం కాకుండా ఇప్పుడు ఒక ఆప్యాయత పెరిగింది. నాకు ఒక మాకు ఒక చుట్టం, ఒక ఫ్యామిలీ, ఒక బ్రదర్ ఉన్నారు. మంచి చెడులు మాట్లాడుకోవచ్చు. లేదండి మీరు ఇంకోటి నాకు చెప్పనమ్మా, విమర్శన అంటారు కదా, నేను విమర్శన క్రిటిసిజం అని కానీ ఫీడ్బ్యాక్ అంట. మీరు చేసింది అలా కాదన్నా, ఏమనుకోకండి, ఇలాంటి భలే చెప్పండి అని వింటాడు. నాకు తెలుసు ఇప్పుడు పవన్ సార్ నాకు ఇలా అనిపించిందండి అలాగా అని శ్రద్ధగా విని ఏదో ఓకే అన్నాడు. ఈ శ్రద్ధగా ఏదో ఒకటి చేస్తాడని తెలుసు. అంత నిజాయితీ ఎట్లుంటుంది మాకు మనిషిలా కదా. సో ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చాను. చిన్నపిల్లగాళ్ళకి సంతోషపడ్డది సార్. సో నైస్, బాగుంది. ఓజీ అప్పుడు అజ్ఞాతవాసి ఛాన్స్ అట్లా. ఓజీ అప్పుడు సార్ సో నైస్ టు వర్క్ విత్ యూ, ద ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్ అన్నాడు. ప్రెజర్ మీది కాదు బాస్, మాది ఇక్కడ. ఆయన అక్కడ ఏదో కింద కూర్చొని ఛాయ్ తాగే సీన్ ఉంది. ఏం చేస్తాడు ఎవడైనా, దుమ్ము దులిపి ఇట్లా వచ్చి కూర్చొని ఆయన ఇట్లా అన్నాడు. ఏమన్నాడు బై, కరెక్ట్ మనసు అన్నమాట. సార్ మీరు తోపు, నో 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 యు ఆర్ తోపు. మనకే లోపల నుంచి అంటే అంతే, ఒకసారి గ్లిమ్స్ ఆరా సరిపోతుంది. సెల్ఫిష్, స్వార్థంగా ఉన్న వ్యక్తి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టడమా. స్వార్థంగా ఉన్న వ్యక్తి మీ డబ్బులు నా డబ్బులు కూడా లాగేద్దాం అనుకుంటా. నిజాయితీ పరుడు, తోపు, ఇట్లా పంచే రకం కదా అది. సో ఆయన ఒక్కడే కదా. సో ఇంతమంది ఆదర్శంగా ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు నా లాంటి పిచ్చోడికి పనికి వస్తుంది. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను బాలకృష్ణ గారికి 2 lakhs బాకీ ఉన్నామా. ఎన్బికేలో చేశాక 2 days ఆ డబ్బులు ఇచ్చేస్తాను ఆయనకి. నేను బాలకృష్ణ గారితో నటించే ప్రతి సినిమా, నెక్స్ట్ మహేష్ బాబు గారితో నటించే ప్రతి సినిమా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.